నమస్తే, నేను జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. కాళేశ్వరం విచారణ ఇదొక అద్భుతమైన టాపిక్. ఏమని టాపిక్ అంటే రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే టాపిక్. రాష్ట్ర రైతన్నలు ఏడుస్తున్నా, రాష్ట్ర రైతన్నల ఒడ్లు మొత్తం తడిచిపోయినా, రాష్ట్ర రైతన్నలు రైతు బంధు ఏది సన్నా సోడా అని ప్రశ్నిస్తున్నా కూడా ఉల్కని పల్కని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చరిత్ర ఈరోజు తెలుసుకోవాలి. కాళేశ్వరం ఎవరి కోసం కట్టాడు? కాళేశ్వరం కట్టాడని కేసీఆర్ని జైలుకు పంపబోతున్నారా? ఈ విచారణ చేయాల్సిన అవసరం వచ్చింది. నిజానికి కాళేశ్వరం ఓన్లీ కల్వకుంట్ల ఫ్యామిలీకి మాత్రమేనా? కాళేశ్వరం ఎక్కడ కుంగిందనేది పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి రాష్ట్రంలో మీరు చూడొచ్చు మిత్రులారా, దీన్ని ఎన్డీఏ రిపోర్ట్, ఈ కాళేశ్వరం ఏదైతే కుంగిపోయిందో ఎన్డీఏ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ కాళేశ్వరాన్ని రీకన్స్ట్రక్షన్ చేయండి, మొత్తం కాదు, ఎక్కడైతే కుంగిపోయిందో అక్కడ దాన్ని రిపేర్ చేసేయండి అనుకుంటా ఎన్డీఏ రిపోర్ట్ ఇస్తే V6 మీడియా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, హెలికాప్టర్లు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రెడ్డి తదితర అటు ఇటు నాలెడ్జ్ లేని మంత్రులందరూ హెలికాప్టర్ వేసుకొని వచ్చారు. వచ్చి సీదా ఏదైతే ఆడ కుంగిపోయిన బ్రిడ్జ్ ఉందో ఆడికి వెళ్ళిపోయిన చూసి ఏం చేసిరా మిత్రులారా అంటే, ఆ చిరకబారిన ఏదైతే కొంచెం చిరకబాసిందో ఆ సలాకుల్లో కెమెరాలు పెట్టి కాళేశ్వరం కూలిపోయింది అనుకుంటే 1 సంవత్సరంన్నర పాలన గంగల కలిపి నీళ్లను కూడా ఆపకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్కి విడిచిపెట్టిళ్ళు, సముద్రంలో కూడా కలిసిపోయే పరిస్థితి మనం చూసాము. అయితే ఇక్కడ కాళేశ్వరం ఎన్నో లక్షల ఎకరాలకు సాగులోకి నీరు అందించింది. ఒక్కటి తెలుసుకోవాలి, ఈ కాళేశ్వరం లేకముందు చరిత్ర చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతన్నులు ఏ ఒక్కరు కూడా ఉండకపోయేటోళ్ళు. మీరు పాలమూరు జిల్లా చూసుకోవచ్చు, అదేవిధంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చూసుకోవచ్చు. ఇవి వలస ప్రాంతాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలన్నీ కలిసి వలస ప్రాంతం వెళ్ళడం జరిగింది. కూటి కోసం కోటి విద్యలన్నట్టుగా పొట్టకూటి కోసము తల్లిదండ్రులను భార్య బిడ్డలను వదిలేసి ఇతర రాష్ట్రాలకు వలసపోయిన పరిస్థితిని మనం చూసింది. అయితే కాళేశ్వరం కట్టిన తర్వాత బీడు బారిన చెలకలకు కూడా, తడారిపోయిన చెరువుల్లో కూడా బోర్లలో సుక్క నీళ్లు లేవు, తాగుదామన్న కూడా కొంచెం నీళ్లు లేని పరిస్థితి. అసలు పరిస్థితిలో కొన్ని కిలోమీటర్ల దాకా మైలు నడిచినా కూడా తాగడానికి మంచి నీళ్లు కూడా దొరకలేని పరిస్థితి ఉండేది. అసలుంటిది రైతు కూడా వర్షాధారంగా పండించే పంటలు మాత్రమే పండించాడు. వర్షం పడ్డప్పుడే పంటలు పండుతాయి, లేకుంటే ఎండిపోతాయి. ఇటువంటి జరుగుతున్న సిచ్యువేషన్లో మీరు ఒక్కటి తెలుసుకోవాలా, అదే సావుకారి దగ్గర పోయి ఆ రైతు తన దగ్గర ఉన్న ఏదైనా బంగారమో లేకుంటే తాకట్టు పెట్టి అలాగ 1,000 రూపాయల దాకా అప్పు తెచ్చుకొని పంటలు వేసుకొని చూస్తే పంటలు కూడా ఎండిపోయి చాలామంది ఊరేసుకొని చనిపోయిన రైతుల కథలు కూడా ఉన్నాయి. అవన్నీ కథలు మార్చడానికి 1969 నుంచి ఉద్యమాలు సాగితే తెలంగాణ రాష్ట్రం 2014 కేసీఆర్ ద్వారా విభజన జరిగిన తర్వాత కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టాలి, ఈ కాళేశ్వరం కట్టిన తర్వాతనే ఏమైనా చేస్తానని చెప్పిండు. కాళేశ్వరం తెలంగాణ ఏర్పడిన తర్వాత అయితే బర్త్డే జరుపుకుందామా ఏం చేద్దామా అని హరీష్ రావు గారు అడిగితే మహారాష్ట్రాన్ని ఒప్పించిన తర్వాతనే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నేను పూర్తి నివేదిక అన్ని పర్మిషన్ తీసుకున్న తర్వాతనే బర్త్డే జరుపుకునే ప్రయత్నం చేద్దామని కేసీఆర్ గారు బర్త్డే పోస్ట్ పోన్ చేసి దీనిపైన నివేదికను పూర్తి స్థాయిలో అన్ని పర్మిషన్లు తీసుకొని కాళేశ్వరం కట్టడం జరిగింది. కట్టాడు. ఆ కాలం నుంచి ఈ కాలం నుంచి 20 లక్షలు ఉన్న రైతన్నుల సంఖ్య ఈరోజు 70 లక్షలకు పైగా రైతన్నుల సంఖ్య పెరిగిందంటే ఎవరి యొక్క ఘనత? అది కేసీఆర్ గారి ఘనత మాత్రమే. ఎంత చెప్పుకోవాలా కాళేశ్వరం గురించి. ఈ నీళ్లు బ్రహ్మాండంగా ఒక్కొక్కరి పొలంలో పుష్కలంగా పారుతూ ఉంటే రైతన్నులు అప్పు తెచ్చుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది. రైతు బంధు ఇచ్చిండు పెట్టుబడికి, ఆ తర్వాత సబ్సిడీలు అందించిండు, ఆ తర్వాత జాండీ ట్రాక్టర్ని పరిచయం చేసి అందులో నుంచి సబ్సిడీలు ఇచ్చారు. దాని ద్వారా రైతులు తమ పొలాలను తామే దున్నుకున్నారు. ఇతరులకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా తామే సంపాదించుకొని రైతే రాజులుగా అవుతున్న సమయంలో కాళేశ్వరం కూలిందనే ఒక నిందతోటి రేవంత్ రెడ్డికి పరిపాలించే చేతన కాక, ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటి గురించి అవగాహన లేక, కాళేశ్వరం అంటే ఏందో తెలియదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ఈ పిల్లర్ల విలువ ఏందో తెలియదు, ఈ కాళేశ్వరం మొత్తం కట్టిన ఖర్చుతో కూడా పేపర్ చదవకుండా చెప్పమని ఒక్కసారి చెప్పలేడు. జ్ఞానం లేని మంత్రులు తయారైన నిజంగా చెప్పాలంటే. తుమ్మల నాగేశ్వరరావు ఈ రైతులకు అందాల్సిన నీళ్ళ గురించి ఒక్క ప్రెస్ మీట్ పెట్టమనండి, మాట్లాడు, ఎవ్వరు కూడా మాట్లాడరు. ఎందుకంటే జ్ఞానం లేని మంత్రులు తెలంగాణ రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడిరు. ఈరోజు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర రైతన్నలు ఒక గోస కాదు, నీళ్ళు ఎండిపోయినాయి, పంట పొలాలు ఎండిపోయినాయని, కాలువలో నీళ్లు లేదని, ఆ కోసిన ఒడ్లు అంతో కొంత వచ్చిన ఒడ్లను కూడా ఐకేపీ సెంటర్లో చక్కగా నడపలేక, ఆ ఒడ్లను కొనుగోలు చేయలేక కాల వర్షానికి మొత్తం ఒడ్లు తడిసిపోతే మొలకలు వచ్చి రైతన్నలు రోధిస్తూ ఉంటే నష్ట పరిహారం కూడా అందించిన ప్రభుత్వం ఇది. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి దీనిపైన స్పందించిన కూడా లేదు. అందాల పోట్ల మీద ఉన్న సోయి 200 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి మరి అందాల పోట్లు పెట్టుట్ల సోయి ఈరోజు రాష్ట్ర రైతన్నలు నీళ్ళు అందించడానికి ఆ పిల్లర్ని 4,000 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకట్లే హెచ్సి భూమి కాడ కూడా 4
వందల ఎకరాలకు కబ్జా చేయడానికి మీ దగ్గర డబ్బులుంటాయి. హైడ్రా ప్రదేశాల వేలాది కోట్ల రూపాయలు అడ్డ విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి మీ దగ్గర డబ్బులుంటాయి. కానీ కాళేశ్వరం మీద విచారణ కమిషన్ పెడతాడా? కేసీఆర్ మీద విచారణ పెడతాడా? కేసీఆర్ అధికారులకు వెళ్ళిపోయింది కదా, పరిపాలించకుండా నీ పని నువ్వు చేసుకోవో. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనను జైలుకు పంపిర్రని ఏం ఉద్యమం చేసి జైలుకు పోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? అడ్డగా 50 లక్షలతోటి పట్టపగల దొంగవని ఏమని ముద్దాయిగా దొరికిపోయినావు కదా. అలా దొరికిపోయినప్పుడు నిన్ను తీసుకెళ్ళి జైళ్ళకి ఈడ్చిపడేసారు. అలాంటిది నన్ను జైలుకు పంపిరు, నన్ను జైలుకు పోయిన. నువ్వు ఉద్యమం చేసి జైలుకు పోయినావా? ప్రాణాలు అర్పించి జైలుకు పోయినావా? ఎందుకని పోయినావు? ఒక దొంగవని నిన్ను తీసుకెళ్ళి బయట ఉంటే ప్రమాదం అని నిన్ను తీసుకుపోయి జైల్లో వేయడం జరిగింది. అది గుర్తించుకో. ఈరోజు కేసీఆర్ నిన్ను జైల్లో పెట్టించాడని కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మధ్యలో రైతన్నులు బలవుతూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు బలవుతూ ఉన్నారు. ప్రజలకు అందించాల్సిన కానీ విద్యార్థులకు అందించిన ఉద్యోగాలపైన కానీ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఎక్కడ కూడా రివ్యూ మీటింగ్ పెట్టలే. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కాళేశ్వరం విచారణ కథ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు రైతు బంధు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి రైతు బంధు అందించాలి, తాను చెప్పిన రుణమాఫీ చేయాలి, మహిళలకు 25,000 ఇవ్వాలి, తులం బంగారం ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవన్నీ ప్రజలు ఎక్కడ గల్లబట్టుకొని చెప్పులు అందుకొని కొడతారనే భయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 45 సార్లు ఢిల్లీకి పోయి తీసుకొచ్చిన ఘనత ఏదైనా ఉందా అంటే ఈ యొక్క కాళేశ్వరం కమిషను. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా సవాల్ ఇస్తున్నా, మీకు నిజంగా రాజకీయం పేరుగా దమ్ముంటే ప్రజలకు ఏమైనా చేయదలుచుకోకుంటే కేసులు పెట్టే ప్రయత్నాలు కాదు, దమ్ముంటే కాళేశ్వరాన్ని రిపేర్ చేయండి, దమ్ముంటే కాళేశ్వరాన్ని ద్వారా రైతుల్ని అభివృద్ధిలోకి తీసుకురండి, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి తప్ప ఇలాంటి నాటకాలు చేయొద్దు అనే దాని గురించి నేను క్లియర్ కట్గా చెప్తా ఉన్నా. ఇసుక దందాలు చేయడానికి మాత్రమే ఈ యొక్క నీళ్ళను మొత్తము కింద వదిలేస్తున్న పరిస్థితి చూడండి. ఇసుక దిబ్బలు నేను పోయినసారి వచ్చినప్పుడు అక్కడ ఒక కొండ లెక్క ఉండేది ఇసుక, ఇప్పుడు చూస్తే మాత్రము లెవెల్ అయిపోయింది. దీనికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదా? ఈ ఇసుక దందాని దేనికోసం? స్వల్ప లాభాల కోసం కాదా? వేలాది కోట్ల రూపాయలు దందాలు చేయడం లేదా? వాళ్ళ అన్నదమ్ములు పొద్దున్న ఇస్తే అక్రమ సంపదలు వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అందులో ఇసుక కూడా ఒకటి. రాష్ట్రాన్ని మించి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ వనరు ఏదైనా ఉందంటే అది ఇసుక మాత్రమే. దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మేలుకోవాలి. కాళేశ్వరం ఊరేలేదు, మరోసారి కూడా చూపెడతా. అగో చూడండి, మీరు జస్ట్ కుంగింది మిత్రులారు, మీరు ఒక్కడు చూడవచ్చు, అక్కడ మనిషి కూడా ఉన్నాడు, జస్ట్ కుంగింది. దాని ద్వారా ఇక్కడ ఎవ్వరికి కూడా నష్టం లేదు. మీరు చూడొచ్చు, గతంలో ఆ మార్కింగ్ కూడా చూడండి, వాటర్ మార్కింగ్స్ అక్కడ దాకా స్టోరేజ్ అయినాయి. ఇక 2 years బ్యాక్ చూసుకున్న వాటర్ లెవెల్స్ అవి అక్కడ దాకా నీళ్ళు స్టోరేజ్ అయినప్పుడు ఈరోజు మాత్రమే ఎందుకు ఈ విధంగా డ్రామాలు చేస్తుండో ప్రజలు మేలుకోవాలా. మీకు చైతన్యవంతం అయ్యేంత వరకు నేను తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడడానికి ముందే ఉంటా. తెలంగాణ గౌరవం పైన దెబ్బతీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితే లేదు. తెలంగాణ రాష్ట్ర రైతన్నులపైన కుట్ర చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర నిరుద్యోగుల పట్ల కుట్ర చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. పూర్తిస్థాయిలో కొట్లాడదాం. మరిన్ని విషయాల కోసం చూస్తూనే ఉండండి RGTV తెలుగు న్యూస్ ఛానల్.